ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా వచ్చేసి a+1/a² 3 అని ఇచ్చారు. దెన్ a³ + b³ అనేది ఎంత అనేది కనుక్కోమని చెప్పారనమాట. సో ఇక్కడ a+1/a=√3 అని రాసుకోవచ్చా దీన్ని. సో ఇక్కడ నేను a a అనుకుంటాను, b 1/a అనుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే దీన్ని a+1/a³ √3 సో a+b³ ఫార్ములా యూస్ చేద్దాం. ఇక్కడ a³ +1/a³ +3 × a × 1/a × a+1/a = 3√3. a³ +1/a³ +3 a క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ a+1/a మిగులుతుంది =3√3 అనమాట. సో ఇక్కడ మళ్ళీ a³ +1/a³ +3 × a+1/a అంట √3. సో ఇక్కడ మళ్ళీ √3. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి a³ +1/a³ కావాలి కాబట్టి 3√3 - 3√3 ఇదేమవుతుంది 0 అయిపోతుంది.